మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నడం దారుణమని ఎమ్మెల్సీ మేరీగా మురళి గారు అన్నారు. గూడూరు సనత్ నగర్ లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణకు సంబంధించి పత్రాలను ఆవిష్కరించి సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు మెడిసిన్ చదువు దూరం చేసేందుకు P4 కింద మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేస్తుందని దుయ్యబట్టారు. అనంతరం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ టౌన్ నాయకులు, గూడూరు నియోజకవర్గ అనుబంధ విభాగ అధ్యక్షులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. జరిగింది. ప్రజలు బాగోగులు చూసుకోవడం, ప్రజల పక్షాన నిలబడడం, ప్రజల దగ్గర మనం పొందడం, ప్రజల్ని హక్కును చేర్చుకోవడం ఒక మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది. 17 మెడికల్ కాలేజీలు గౌరవనీయులు మరి యువ నాయకులు, జనహృదయ నేత ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోవడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు శాంక్షన్ చేసుకున్నారు. కరోనా పీరియడ్లో కూడా 2021 నుంచి 24 లోపల 5 కాలేజీలు కంప్లీట్ చేసి అడ్మిషన్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 2 కాలేజీలు పులివెందుల, పాడేరు కాలేజీలు కూడా ఫస్ట్ ఇయర్కి రెడీ అయిపోతే, దురదృష్టం అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు మాకు వద్దు అని మరి అమానుషమైనటువంటి చర్యకు పూనుకున్నటువంటి ఇది కూటమి ప్రభుత్వం అని కూడా నేను మనవి చేస్తున్నా. వీళ్ళకి ప్రజలు యోగక్షేమాలు కానీ, ఆరోగ్యం కానీ, భావితరాల భవిష్యత్తు కానీ వీళ్ళకి అవసరం లేదు. 10 కాలేజీల మీద 6-7 వేల కోట్ల రూపాయలు పెడితే భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్, నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఒక గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ వస్తే, ఒక కాలేజ్ వస్తే, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా దానికి అనుబంధంగా తయారవుతుంది. నిష్ణాతులైనటువంటి మరి వైద్యులు రావడం జరుగుతుంది. ఈరోజు నెల్లూరు గవర్నమెంట్ కాలేజీకి హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా పోయి ఉచితంగా బయటికి రావచ్చు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి నారాయణ హాస్పిటల్కి పోతే ఏ రకంగా జోబులు చిల్లులు పడతాయో మీ అందరికీ తెలుసు. పట్టణంలో ఎంత దూరం కట్టారు మీరు మెడికల్ కాలేజ్, అసలు జీవో వచ్చిందని మాట్లాడారు. అందుకే ప్రజాకోర్టులో తేల్చుకోవాలని చెప్పి నేను ఆ ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జోరు వర్షంలో కూడా పోరాట పట్టింతో పోయి ఆడ జీవో చూపించి వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నా. ఆ స్ఫూర్తిదాయకమైన వాతావరణంలో మరుసటి రోజు ఈ రోజు నుంచే జరగాల్సింది, కానీ చాలా ప్రోగ్రాములు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈరోజు చేసి తీరాలి. ఆయన స్ఫూర్తిని మనం బ్రేక్ చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఉదయగిరిలో ప్రోగ్రాం చూసుకొని కూడా వెంటనే పరిగెత్తాం. మా పార్టీ శ్రేణులంతా కూడా మా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా ప్రతి ఒక్కరు బాధ్యతతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, ముఖ్యంగా మహిళలు ఈరోజు మరి భారీ ఎత్తున ఫోన్ చేయగానే అందరూ రావడం అంటే వైఎస్ఆర్ పార్టీకి భవిష్యత్తులో శుభ పరిణామానికి ఇదొక తొలి మెట్టని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. ఆదివారం మరి టౌన్ అంతా కూడా పట్టణంలో ఆదివారం ఫ్రీగా ఉంటుంది కాబట్టి 2-3 వార్డులు పెట్టుకొని వార్డులకే మేము వెళ్ళి ఆ కార్యకర్తను ఉత్తేజపరుచుకుంటూ మరి ఇంటింటికి వెళ్ళి ఈ దురదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని, మరి అమానుషమైన వాతావరణాన్ని మన ఉద్యోగ రూపంలో బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ, మరి నెక్స్ట్ మంత్ నవంబర్లో గవర్నర్ గారి అపాయింట్మెంట్ జరిగిన తర్వాత పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ సంతకాలతో పాటు ఊరేగింపుగా మరి లారీలో తీసుకెళ్లి జిల్లా పార్టీలు చేర్చడం, జిల్లా పార్టీ నుంచి మరి సెంట్రల్ ఆఫీస్ చేర్చి ఇవన్నీ కూడా ఆయనకి గవర్నర్ గారికి సమర్పించి, ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రైవేటు వద్దు, మాకు ప్రభుత్వమే ముద్దు, ప్రభుత్వం అంటే మీ అందరికీ ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ ఉద్యమం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ మీరందరూ మాట పిలుపుతో వచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.